నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. ఈరోజు ఈ వీడియోలో బ్లూ టీ చేసుకుందామండి. అది రెగ్యులర్గా మనకి అవైలబుల్గా ఉంటాయి కదండి, శంకు పూలు. నేను రీసెంట్గా శంకు పూల చెట్టు తీసుకొచ్చానండి, టెర్రస్ మీద పెట్టాను. చక్కగా చాలా పూలు పూస్తున్నాయి, దేవుడికి పెడుతున్నాను. ఏమైనా మిగిలితే ఇంట్లో టీ చేసుకుంటున్నాము. ఈ టీ అనేది హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఇవి శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఇంకా ఇందులో జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మెదడు ఆరోగ్యం కూడా బాగుంటుంది. స్కిన్ తర్వాత హెయిర్ కూడా చాలా గ్లోగా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. ఇంకా మెంటల్ స్ట్రెస్ ఉంటుంది కదండి, ఆందోళన తర్వాత ఒత్తిడి ఇట్లాంటివి ఉంటాయి కదా, వీటన్నిటి నుంచి కూడా మనకి కంట్రోల్ అవుతుంది. తర్వాత జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. ఇంకా రక్తంలో షుగర్ లెవెల్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుందండి. దీనివల్ల మనం ఈ టీ తీసుకుంటే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి తప్పకుండా రెగ్యులర్గా నార్మల్ టీకి బదులుగా ఈ టీని మనం రీప్లేస్మెంట్ చేసుకున్నట్లయితే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా అందుతాయని చెప్పుకోవచ్చు. మంచి కలర్ ఉంటుందండి, ఆ కలర్ అయితే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ మనం బాయిల్ చేసినప్పుడు మంచి బ్లూ కలర్లో వస్తుందండి టీ. బ్లూ కలర్లో నుంచి మనం కొంచెం నిమ్మకాయ స్క్వీజ్ చేసిన వెంటనే పర్పుల్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. ఈ కలర్ చేంజింగ్, ఈ కలర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా బాగుంటుందండి. లుక్కి కూడా కళ్ళకి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చిందండి? నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ వాల్యుబుల్ కామెంట్ని నాకు రిప్లై చేయడం కూడా మీరు మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.